ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. పండగ బాగా జరుపుకుంటున్నారు కదా. ఊర్ల నుంచి అందరూ, సిటీల నుంచి పిల్లలందరూ ఇంటికి వచ్చి ఉంటారు. మనవలతో ఇల్లంతా కలకల్లాడిపోతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి పనేనండి. పండగ అంటే చాలు ఇంకా వంటగది వదిలిపెట్టడానికి ఉండదు. కాసేపు అందంగా చక్కగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుని కూర్చుందామని అంటే ఇంకా ఎందుకంటే ఇంటి నిండా పిల్లలు, బంధువులు, చిన్నపిల్లలు అందరూ ఉంటారు. వీళ్ళందరూ రెడీ అయ్యి వీళ్ళకి స్నానాలు, కాఫీలు, టిఫిన్లు, ఇంట్లో వంటలు ఇవన్నీ చేయాలని అంటే ఇంకా అసలు వంటగది వదిలే పని ఉండదు. పొయ్యి దగ్గరే సరిపోతుంది. కాస్త రెడీ అయ్యి కూర్చుని మాట్లాడుకుందామంటే అవ్వదు. అక్కడ పని చేస్తూనే ఉండాలి. పండగ అంటేనే పని ఆడవాళ్ళకి ముఖ్యంగా. అదే మగవాళ్ళు అనుకో చక్కగా అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, కూర్చొని కబుర్లు ఆడుతుంటారు. వాళ్ళకి మధ్య మధ్యలో అందిస్తూ ఉండాలి. వాళ్ళ పని హాయి. బయట కావాలంటే తిరిగి వస్తారు. మనం ఏదన్నా ఇగో పిల్లలు గాలిపటాలు ఏరేస్తున్నారు, కాసేపు పైకి వెళ్ళి కూర్చుందాం, లేదంటే పక్కంటి వాళ్ళతో మాట్లాడతామంటే ఎక్కడ మంచి చీర కట్టుకుని తయారవుదామన్నా కూడా అవ్వట్లేదు. ఇంకో ఇప్పటికి ఈ టైం అవుతుంది చూడండి. అంతా రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళ పని ఇలాగే ఉంటుంది. ఇంకా ఇంటి నిండా బంధువులు, పిల్లలు ఉన్నవాళ్ళైతే ఇంకా అసలు చెప్పక్కలా చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉండాలి. ఇంకా అప్పటికి సాయంత్రానికి ఇంకా సాయంత్రం వంట సెక్షన్ ఇంకేం పెట్టుకోకూడదు. పండగ రోజు అంటే పొద్దున వండినవి అన్నీ ఉంటాయి. మళ్ళీ రాత్రికి అవే. ఇంకా రెండోసారి మళ్ళీ పొయ్యి దగ్గరికి అనేది వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడే నిలబడి విసుకొచ్చి కాళ్ళు ఆగేస్తూ ఉంటాయి. అందుకే ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళవి. కానీ తప్పదు కదా, చేయాల్సింది వాళ్ళే. అలాగే అందరికీ చక్కగా నచ్చే విధంగా రకరకాల పిండి వంటలు చేయాల్సింది ఆడవాళ్ళే. ఇంటికి అందాము ఆడవాళ్ళే. ఇంట్లో పండగకు రావాలి అని అంటే ఆడవాళ్ళే. ఏదైనా ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి ఇంత కష్టం ఉంటుంది ఆడవాళ్ళ వెనకాల. అయినా సరే ఎవరూ మానరు. ఎంత ఓపిక లేకపోయినా కూడా వెళ్ళి పండగ అనేసరికి అన్ని రకాలు చేసి అందరినీ సంతోష పెడతారు. అది ఆడవాళ్ళలో ఉన్న గొప్పతనం. అలాగే సినిమాల విషయానికి వస్తే ఈవేళ సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయిందంట. ప్రతి ఒక్కరు చెప్తున్నారు చాలా బాగుంది, కుటుంబం అంతా వెళ్ళి చూడొచ్చు, మంచి మెసేజ్ కూడా ఉంది అందులో అని చెప్తున్నారు. నేనైతే ఇంకా చూడలే. ఎక్కడ అవుతుందిలేండి, ఈవేళ పండగ రోజు అంటే అంత హడావిడిగా ఈవేళ రిలీజ్ కాబట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 2-3 రోజులు ఆగి వెళ్ళొచ్చు. కానీ ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి, ఖాళీగా టైం ఉన్న వాళ్ళైతే. బాగుందని చెప్తున్నారు. కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, పాటలు బాగున్నాయి, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, బాగుంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు అని. కాబట్టి సినిమా అది కూడా చూడండి చక్కగా. అలాగే గోదావరి జిల్లాలో వచ్చే కొత్త అల్లుళ్ళకి మర్యాదల విషయానికి వస్తే న్యూస్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్లో చూసినాం. మా అల్లుడికి 300 రకాలు పిండి వంటలు పెట్టాము, లేకపోతే 180 రకాల పిండి వంటలు పెట్టామని, ఇలాగా అల్లుడికి ఇన్ని రకాలు పెట్టామని వీడియోలు వస్తూ ఉన్నాయి, చూపెడుతూ ఉన్నారు. చూసినప్పుడు భలే అనిపిస్తుంది. నిజంగా చాలామంది అంటుంటారా, గోదావరిలో అమ్మాయిని చేసుకుంటే బాగుండు, చక్కగా మర్యాదలకు లోటు ఉంది, అల్లుడిని బాగా చూసుకుంటారని అంటూ ఉంటారు. అవి చూసినప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు అల్లుడికే మర్యాదలు చేస్తారు, మరి ఇంటి కోడలకు కూడా చక్కగా అలా చేయొచ్చు కదా. అలా చేస్తే ఆ అమ్మాయి కూడా అబ్బా మా అత్తగారు వాళ్ళు నాకు ఎంత మర్యాద ఇచ్చారని సంతోషపడుతుంది కదా. ఏ ఇంట్లోనూ అత్తగారు వాళ్ళ మీద ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇలాంటివి ఇవ్వ కదా. కానీ అల్లుడికి మాత్రమే మర్యాదలు ఇస్తారు. ఏంటో ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, అల్లుడికి మర్యాదలు చేయడం అనేది. అలాగే చక్కగా కొత్త కోడలు మన ఇంటికి వస్తే మహాలక్ష్మి మా ఇంట్లోకి వచ్చింది అని చెప్తాం. మరి అలా పెళ్లి చేసుకున్నప్పుడు మహాలక్ష్మి అని అన్నప్పుడు మర్యాదలు చేసేటప్పుడు కూడా ఆ అమ్మాయి కూడా పండగలప్పుడు చక్కగా మా ఇంటి కోడలకి మేము మర్యాద చేస్తున్నామని అబ్బాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయికి చేస్తే బాగుండు. మరి అమ్మాయి తల్లిదండ్రులు ఎంత ఇదిగా ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా అల్లుడికి మర్యాదలు చేస్తారు. అందులో మాత్రం అస్సలు గోదావరి జిల్లాలో మర్యాదలకి లోటే ఉండదు, అసలు తక్కువే ఉండదు. ఫుడ్ పెట్టి చంపేస్తారనమాట, అంత మర్యాదలు చేస్తారు. మరి చక్కగా అలాగే కోడలకు కూడా చేస్తే బాగుండు. ఎవరన్నా ఒకరు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు అని అనిపిస్తుంది. మరి ఎవరన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే, మీ కోడళ్ళు ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా స్టార్ట్ చేయండి. కోడలకు మేము ఇన్ని రకాల పిండి వంటలు పెట్టామని మీరు కూడా వీడియోలు రిలీజ్ చేసి చక్కగా మీడియా వాళ్ళని పిలిచి చూపించారనుకో, మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతారు చక్కగా. అప్పుడు కోడళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది పుట్టిల్లు, ఇది అత్తిల్లు అన్న భేదాలే ఉండవు, చక్కగా సంతోషంగా ఉంటారు. మా అత్తగారు వాళ్ళు కూడా నాకు ఇన్ని మర్యాదలు చేశారని ఆ అమ్మాయి కూడా చక్కగా గొప్పగా చెప్పుకుంటుంది. మా అత్తగారు వాళ్ళు ఇంత మర్యాదలు చేశారని అల్లుళ్ళు చెప్పుకోవట్లే, అలాగే కోడలు కూడా చెప్పుకుంటుంది. అప్పుడు ఏ కుటుంబంలోనూ గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. ఒకరికొకరు అలాగే ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఏంటంటే ఆడవాళ్ళు అనేసరికి కొంచెం చిన్న చూపు, కొంచెం తక్కువగా చూడడం ఇలాంటివి ఉంటాయి. అల్లుడు అంటే అల్లుడు అన్నట్టు ఏంటో పురుష అహంకారమో మరి ఏంటో తెలియదు. మగవాళ్ళకి అనేసరికి కొంచెం మర్యాదలు ఎక్కువ చేస్తారు, ఆడవాళ్ళు అంటే చిన్న చూపు చూస్తారు. కానీ ఇక్కడ నుంచి మార్చండి అందరూ పద్ధతులు. అన్నిట్లో సమానం అంటున్నారు కదా. మరి అమ్మాయిలకు కూడా మనం కోడళ్ళకి చేసామనుకో
గొప్పగా చెప్పుకోవచ్చు, మారుతారు, మనల్ని చూసి ఇంకా 10 మంది చేసుకుంటారు. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. ఏమంటారు కదా, కొత్త విధానం అని, కొత్త పద్ధతులు అంటాం కదా. ఏదైనా ఒకళ్ళు మొదలు పెడితే మిగిలిన వాళ్ళు చేస్తారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, కోడళ్ళు వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుండి చేయండి, మిమ్మల్ని చూసి మేము కూడా చేస్తాం. అప్పుడు కుటుంబాల్లో ఎవరికి ఏ గొడవలు ఉండవు, చక్కగా అల్లుడు కోడలు ఇద్దరు సమానమే అని అన్నట్టు బాగుంటుంది అలాగా. కాబట్టి అవి చూసినప్పుడు అనిపించింది, కోడళ్ళకు కూడా ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, సరదా ఉంటుంది కదా అని అనిపించింది. చెయ్యండి ఎవరన్నా కనుక్కుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ మీడియాలో కనిపించారనుకో, మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు ఫాలో అవుతారు. కోడలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా ఉందన్నమాట. పండగ హడావిడంతా అలా ఉంది. పిల్లలకు పతంగులు, గాలిపటాలు, బిల్డింగుల మీద మైక్ సెట్లు, పాటలు, హైదరాబాద్ అంతా హడావిడిగా ఉంది. అసలు ఇళ్లలోకి వచ్చి తినే టైం కూడా పిల్లలకు లేదు, అంత గోలగోల కింద ఉంది బయట. చాలా బాగుంది హడావిడిగా. ఓ పక్క సినిమాలు, ఓ పక్క గాలిపటాలు, ఓ పక్క ఊర్లో ఆ సందడి. ఇంకా పండగ అంటేనే అంతే కదా. కాబట్టి అందరూ సంతోషంగా పండగ చేసుకోండి. కోడిపందాలకు వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు, నా డబ్బులు ఇంత పోయాయి, నా డబ్బులు ఇంత పోయినాయి. సాఫ్ట్వేర్లు ఇందులో వీడియోలు పెట్టారు, నావి 10,000 పోయాయి, నావి 20,000 పోయాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. పిల్లలు ఎవరైనా సరే చూడడానికి వెళ్ళి ఎంజాయ్ చేయండి బాబు, అంతేగాని డబ్బులు పోగొట్టుకోకండి. ఇన్ని రోజులు మీరు కష్టపడి ఉంటారు, ఎంజాయ్ చెయ్యాలి, కానీ ఇలాగ వేస్ట్గా డబ్బులు పోగొట్టుకోకండి. అవి మీరు ఎన్ని రోజులు కష్టపడితే ఆ డబ్బులు వస్తే మీకు కుటుంబం నెక్స్ట్ మళ్ళీ మన ఇంటికి మనం వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేతిలో డబ్బులు ఉండాలి. కాబట్టి ఎవరు డబ్బు పోగొట్టుకోకండి. మనకు వచ్చేయి అని అన్నవాళ్ళు ఎవరు కనిపించరు, అందరూ నావిపోయే అని అన్నవాళ్ళే. కాబట్టి చక్కగా చూసి ఎంజాయ్ చేయండి, కానీ డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. ఎవరో రీల్స్ పెడుతుంటే చూశాను, బాధ అనిపించింది. అయ్యో ఎందుకు పెట్టారా డబ్బులు, చూసిరండి ఎందుకు పోగొట్టుకుంటారని అనిపించింది. ఎన్నో రోజులు కష్టపడితే కానీ ఆ డబ్బులు మన చేతికి రావు కదా. అలాంటి పనులు చేయకండి, సరదాగా తిరిగి ఎంజాయ్ చేసి అన్నీ చూసిరండి. అలాగే వెళ్ళేటప్పుడు చక్కగా క్షేమంగా అందరూ వెళ్ళారు. బైకుల మీద కూడా చాలామంది టికెట్లు దొరక్క అవి బస్సుల టికెట్లు రేట్లు ఎక్కువ ఉండి బైకుల మీద కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే తిరిగి రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే ముందు మన జాగ్రత్త కూడా చాలా అవసరం. కొంచెం లేట్ అయినా సరే నిదానంగా రండి. ట్రాఫిక్ జామ్లు అవన్నీ ఉంటాయి, ఇంకా చూసుకుని రండి. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేయండి చక్కగా. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.